అందరికీ నమస్కారం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదరణే నాకు ఆశీస్సులు. ప్లీజ్. ఒక అమ్మాయి ఆమె తల్లి టూ వీలర్లో పోతూ ఉంటే రోడ్డు పక్కన ఒక 25 ఏళ్ళ ఆమె చెనక్కాయలు పోసుకొని అమ్ముతూ ఉనింది. ఆ అమ్మాయిది ఎంత అన్నింది అంటే ఆమె కేజీ 50 రూపాయలు అని చెప్పింది. లేదు మొత్తం తీసుకుంటాను, ఎంతకి ఇస్తావంటే 500కి ఇచ్చేస్తాను మొత్తం అయితే అని చెప్పింది. సరే ఈ అమ్మాయి 500 ఇచ్చి మొత్తం చెనిక్కాయలు తీసుకొని కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మకు చెప్పింది, చూడు నా దగ్గర పర్సులో 500 రూపాయల కాగితాలు 10 ఉన్నాయి, నేను దీనిలో ఒకటి ఆమెకు చిరిగిపోయిన టేప్ వేసి మారని నోటు తెచ్చేసినాను చెనిక్కాయలు అనింది. వాళ్ళ అమ్మ తప్పు కదమ్మా అలా చేయడం, పాపం పేదోళ్ళు, వాళ్ళకెందుకు అలా చేసినావు అంటుంది. పర్వాలేదు ఏం కాదులే అంటుంది. ఇట్లా వీళ్ళు మాట్లాడుకుంటా ఉండగానే ఒక దొంగ వచ్చి ఈ పర్సు పెరుక్కొని పరిగెత్తే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ దొంగ అని అరుస్తారు. అరిస్తే ఈ దొంగ ఆ చెనిక్కాయలు అమ్మిన వాళ్ళ ఆ పక్కనే పరిగెత్తాడు. అప్పుడు ఆ చెనిక్కాయలు ఇచ్చిన అమ్మాయి చూసి ఆ దొంగను తరుముకొని వచ్చి పట్టుకొని ఆ పర్సు తీసి వీళ్ళకి ఇస్తుంది. అప్పుడు ఈ చినిగిపోయిన నోటు ఆమెకి ఇచ్చింది కదా ఈ అమ్మాయి, ఆమె ఫీల్ అయ్యి, చూడు నేను తెలియకుండా ఆమెను మోసం చేసిన, ఆమె వల్ల నాకు ఇప్పుడు ఎంతో లాభం జరిగింది కాబట్టి నాదే తప్పు అయిపోయింది అని చెప్పి ఆమెకు సారీ చెప్పి ఆ నోటు తీసుకొని ఒక మంచి నోటు ఆమెకి ఇస్తుంది. ఈ విధంగా మీరు ఎప్పుడు తప్పు చేయకండి. మీరు 500 మోసం చేస్తే మీకు 4500 పోతుంది మళ్ళీ. కాబట్టి వద్దు, మీరు కరెక్ట్గానే ఉండండి. మీకు ఈ నేచర్ తప్పకుండా సహాయం చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.